హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. 3 నెలల్లో 2 పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే సీఎం జగన్ సొంత జిల్లాలోనే 3 నెలల్లో 2 పార్టీలు మారాడంట. 3 నెలల్లో 2 పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే ఎవరా? మాజీ ఎమ్మెల్యే అసలు ఆయన ఎందుకు పార్టీ మారుతున్నారు? సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఎందుకు జరుగుతుంది? ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఎవరో కాదు, ఎక్స్ ఎమ్మెల్యే వీర శివారెడ్డి. ఈ శివారెడ్డి ఆయన 3 నెలల్లో 2 పార్టీలు మారారంట. ఎన్నికల వేళ కడప జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జనవరి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి టీడీపీలో చేరిపోయారు. మొన్నటి వరకు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆయన ఇప్పుడు టీడీపీలో చేరిపోయారంటే. అయితే మళ్ళీ ట్విస్ట్ ఇస్తూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్ళారంటే ఈ శివారెడ్డి ఆయన. గతంలో ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ గా విమర్శలు చేసిన వీర శివారెడ్డి సీఎం సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. 3 నెలల్లో ఆయన 2 పార్టీలు మారారు. 3 నెలల్లో 2 పార్టీలు మారాడంటే ఈయన ఇదే మహానుభావుడు ఈ శివారెడ్డి ఆయన. ఫస్ట్ వైసీపీలో ఉన్నాడంట, అక్కడ నుంచి టీడీపీకి వచ్చాడు. ఇక్కడ కూడా బాగాలేదు, మళ్ళీ వైసీపీకి వెళ్ళాడు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో 2 పార్టీలు మారాడంటే ఈ అభ్యర్థి. కడప జిల్లాలో ఆసక్తికరంగా మారిన రాజకీయం. జగన్ నియోజకవర్గంలోనే ఇలా జరిగాయంట. కడప రాయలసీమ ప్రాంతంలో టీడీపీని విడి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జనవరిలోనే వైసీపీని విడి టీడీపీలో చేరారు. ఏపీ ఎన్నికల వేళ పార్టీలో జంపింగ్ జపాంగులు జరుగుతున్నాయి. కొందరు నేతలు ఉదయం కండువా వేస్తే మళ్ళీ సాయంత్రం మరో కండువా మార్చేస్తున్నారు పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొద్దున ఒక కండువ వేసుకుంటే ఈవినింగ్ ఒక కండువా కనిపిస్తున్నాయి. సో అందరూ జంపింగ్ జపాన్లా గోడలు దూకుతున్నారు. ఈ క్రమంలో కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు 3 నెలల్లో 2 పార్టీలు మార్చడం విశేషం. 3 నెలల్లో 2 పార్టీలు మారాడంటే ఈ శివారెడ్డి ఆయన ఎవరో కాదు, మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి. 3 నెలల్లో వీర శివారెడ్డి 2 పార్టీల అధినేతల సమక్షంలో కండువా కప్పుకున్నాడు. ఈ 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారిది, అటు జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పుకున్నాడంట. వీర శివారెడ్డి కమలాపురం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా కమలాపురం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారండి. 2019 ఎన్నికల్లో టీడీపీలో వచ్చిన ఆయన కమలాపురం టికెట్ ఆశించారు. 2019లో ఈయన టీడీపీలోకి వచ్చిన ఆయన కమలాపురం టికెట్ ఆశించారు. అయితే ఆయనకు టికెట్ దక్కకపోవడంతో చివరి నిమిషంలో వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. టికెట్ రాకపోవడంతో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరిపోయారండి. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత జనవరిలో చివరి వారంలో వైఎస్ఆర్సీపీని విడి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఈసారి శివారెడ్డి కమలాపురం టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారి కూడా రాలేదంట పాపం. ఇటీవల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, టీడీపీ నేత బీద రవిచంద్ర వీర శివారెడ్డితో ప్రొద్దుటూరులో మంత్రాలు జరిపారు. ప్రవీణ్ కుమార్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తే టీడీపీలో కొనసాగుతామని హామీ ఇచ్చారు. ఇటీవల టీడీపీలో చేరి అక్కడి నుంచి మళ్ళీ వైసీపీకి వెళ్ళడం విశేషం. యాక్చువల్గా ఏంటంటే ఈయన టికెట్ ఆశించారు. టికెట్ ఇవ్వకపోవడంతో భంగపడ్డారు. తర్వాత మళ్ళీ వైసీపీకి వచ్చారు. వైసీపీ వాళ్ళు ఇచ్చారంట. వీర శివారెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. కమలాపురం నియోజకవర్గం నుంచి 1994లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. యాక్చువల్గా 1994లో టీడీపీ తరఫున పోటీ చేసి అక్కడ విజయం సాధించారండి. 1999లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో కూడా గెలిచారు. 2009లో కాంగ్రెస్ లో చేరి కమలాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ అన్ని పార్టీలో ఉన్నాడండి ఈ మహానుభావుడు. వీర శివారెడ్డి మొదటి నుంచి చూస్తే టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, మళ్ళీ టీడీపీ మరోసారి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ వీర శివారెడ్డి అని ఆయన గెలుపు ఎక్కడుంటే అతను అక్కడ ఉంటాడు. సో గతంలో టీడీపీలో చేరి పనిచేసి తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళి పనిచేసి మళ్ళీ టీడీపీకి వచ్చి టికెట్ రాకపోతే వైసీపీకి వెళ్ళి మళ్ళీ వైసీపీలో కూడా రివర్స్ అవుతారు. టీడీపీకి వచ్చి మళ్ళీ టీడీపీలో రాలేదు, మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాడు. ఇలా జంపింగ్ జపాంగుల్ మ్యాచ్ పడుతుంటే జనాలు ఏ విధంగా ఇలాంటి నాయకుల్ని అనుసరిస్తారు, నమ్ముతారు, ఓటేస్తారు? దీనికి సమాధానం ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో ఉంటే ప్రజలారా ఇలాంటి వాళ్ళని అనుకుంటే మీకు కష్టకాలం తప్పదు. ఎందుకంటే రేపొద్దున ఇంకోటి గవర్నమెంట్ వస్తే ఫామ్ వెళ్ళిపోతాడు. మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ గంగలా పోసినాలు అవుతాయి. కొంచెం ఇలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి సారించి కరెక్ట్ గా అధినాయకత్వం మీద, అభివృద్ధి చేసే నాయకుల మీద ఓటేస్తే మనకి కరెక్ట్ గా మంచి అభివృద్ధితో పాటు మంచి పథకాలు, నెక్స్ట్ నియోజకవర్గ అభివృద్ధి చేసుకునే వ్యక్తులు మనం అవుతాం. చూసుకోండి, ఇలాంటి వాళ్ళు ఉంటే కొంచెం మీరు పక్కన పెడితే బాగుంటుంది. నెక్స్ట్ అధినేతలు కూడా ఇలాంటి పేర్లను పరిశీలించి తన పూర్వపుత్రాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తాను పరిశీలించినట్టయితే బాగుంటుందని అభిప్రాయం. చూద్దాం రానున్న రోజులు ఈయన గెలుస్తారో ఓడతారో. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్.